అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. నేను మీ ఊరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నన్ను గెలిపించండి. మీ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కూడా, మంచినీళ్ళ విషయంలో అయినా, స్ట్రీట్ లైట్ విషయమైనా, రోడ్ల విషయమైనా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను మీకు దగ్గరుండి నేను అవన్నీ కూడా బాగు చేపిస్తా. మీ పిల్లలకి ఉద్యోగాలు పెట్టిస్తా. తినిపియడాలు, తాగిపియడాలు ఇవి నాతో కావు. నన్ను గెలిపించిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను దగ్గరుండి ఈ 5 ఏళ్ళు నేను మీకు సేవ చేస్తా. నమస్తే, నా పేరు సురేష్. ఇగో నన్ను గెలిపిర్రి. మీరెంత తాగుతారో తాగుర్రి, ఎంత తింటారో తినుర్రి. తాగినోనికి తాగినంత, తిన్నోనికి తిన్నంత. అంద అవుతారా, గెలిచాలు చేస్తారా చేయర్రి. మీరేమన్నా చేసుకోండి అని నేను గెలిచింది కావాలి. తెలుసు కదా, మన దగ్గర అన్ని నడుస్తాయి. పొరాళ్ళు మిమ్మల్ని ఎవ్వరు అడ్డాన్ని చెప్పరురా. మీకు మీరు గంజాయి తాగుర్రి, సిగరెట్లు తాగుర్రి, డ్రగ్స్ తాగుర్రి, మీకు ఎవ్వరు అడ్డం చెప్పడు. ఏందన్నా రాత్రి పూట ముగ్గురు వేసుకొని బండ్లు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినా కూడా మిమ్మల్ని నడిపించుకొచ్చే బాధ్యత నాది. ఇక ఊర్లో సమస్యలు అంటారా, అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనకు లైట్ మీరు గంజాయి తాగుర్రి, సిగరెట్ తాగుర్రి, పూరీలను ఆంటీలను ఎవరినన్నా మెయింటైన్ చేయర్రి. మిమ్మల్ని నడుచుకునే బాధ్యత నాది. మన వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు ఏం బాధపడకుండ్రి. అందుకే చెప్తున్నా, నన్ను గెలిపిర్రా బిడ్డ. మిమ్మల్ని అలుసుకునే బాధ్యత అది. మీ ఊరికి ఎట్లాంటి సర్పంచ్ కావాలనో మీరే ఆలోచించుకోండి. మీ ఊరు బాగుపడాలనా, మీ పిల్లలు చెడిపోవాలనా, మీ ఊరికి ఎవరు సర్పంచ్ ఎట్లుంటే మీ ఊరు బాగుపడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకుంటాలో వాళ్ళని మీరే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ పర్సన్ కి ఓటేసి గెలిపించండి.